వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు ఛానల్. ఎవరైతే ఈనాడు జర్నలిజం స్కూల్కి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వెయిట్ ఈస్ ఓవర్ అండి. మనకైతే రిజల్ట్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, నాకైతే ఎస్టర్డే వచ్చిందండి, 2:49కి వచ్చింది మెసేజ్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్గా నా మెసేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నాకు టెక్స్ట్ మెసేజ్ అనేది వచ్చింది. మెయిల్ కూడా చెక్ చేశాను, మెయిల్ అయితే ఏం రాలేదు, కానీ టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చిందండి. నాకు మెసేజ్లో ఏం చెప్తున్నారంటే, డియర్ క్యాండిడేట్, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఈనాడు జర్నలిజం స్కూల్. వీఆర్ ప్లెజ్డ్ టు ఇన్ఫార్మ్ దట్ you have been provisionally shortlisted for admissions into 1-year PG diploma course in multimedia or television or mobile journalism. You must attend group discussion and personal interview at Ramoji Film City, తెలంగాణ, హైదరాబాద్ అండి. సో మీరు చూస్తున్నారు కదా, డైరెక్ట్గా నాకైతే May 1 షెడ్యూల్ చేశారండి. 9 AM నేను అక్కడ ఉండాలన్నమాట. మనం ఎవరైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు కూడా ఉండాలి. సో మీకైతే టైం షెడ్యూల్ అనేది ఇస్తున్నారు కాబట్టి చూసుకోండి. తప్పకుండా ఇవైతే మర్చిపోకండి. ప్రొవిజనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే పీసీ పట్టుకెళ్ళండి, మ్యాక్సిమం అన్ని ఒరిజినల్స్ పట్టుకెళ్ళండి, కానీ ఇవ్వద్దు. బట్ జిరాక్స్ కాపీస్ కూడా వాళ్ళు తెమ్మన్నారు కదా, అవి చూపించండి, జస్ట్ చూపించడానికి అడుగుతున్నారు. సో హాల్ టికెట్ కాపీ ఒకటి తీసుకోవాలి, హార్డ్ కాపీ, అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోండి, కలర్ ఫొటోస్. అలాగే ఇంకా ఇది కూడా చెప్పారు మనకి, ఎవరైతే బస్సెస్ బుక్ చేసుకున్నారో, అంటే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బస్సెస్ బుక్ చేసుకోవాలి. వాళ్ళకి వన్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆ చార్జెస్ కూడా వాళ్ళే పే చేస్తారని చెప్పారు. అది కూడా క్లియర్గా ఉంది. సో నాన్ లోకల్ గైస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా రావచ్చు. ఎవరికైనా ఇంకా మెసేజ్ రాలేదు ఏంటి అనే డౌట్లో ఉంటే మీరు ఒకసారి ఈనాడు ప్రతిభ వెబ్సైట్ని విజిట్ చేసి మీ రిజల్ట్స్ అయితే చూసుకోండి. అక్కడ మీరు జస్ట్ వెళ్ళి బ్రౌజ్ చేయండి, హౌ టు చెక్ ఈనాడు జర్నలిజం స్కూల్ అని చెప్పినా, లేకపోతే ఈనాడు జర్నలిజం స్కూల్ రిజల్ట్స్ అని చెప్పి కొట్టినా కూడా మనకైతే వచ్చేస్తుంది ఈనాడు ప్రతిభ. ఒకసారి మనం లైవ్లో ఓపెన్ చేద్దామండి. ఓపెన్ అయితే చేశాను, చూడండి. ఇక్కడ నేనైతే రిజల్ట్స్ మీద క్లిక్ చేశాను అనమాట. చూద్దాం కిందన ఏమైనా ఉన్నాయేమో, లేవు. బట్ నార్మల్గా అయితే మనకి పైన నోటిఫికేషన్ చూపించేసిద్ది. చూడండి, ఇక్కడ ఉద్యోగ సమాచారంలో చూసుకుంటే మనకైతే ఈనాడు జర్నలిజం స్కూల్కి 302 మంది 302 మెంబర్స్ అనేవారు సెలెక్ట్ అయ్యారని డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. అంటే మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ వైజ్ మనకి సెలక్షన్ లిస్ట్ కూడా కిందనే ఇచ్చేసారు వాళ్ళకి. సో మొత్తం అంటే ఆ డివిజన్స్లో కూడా ఎంతమంది ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యారో కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్పేశారనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ తేదీలు, అదే ఎవరిదైతే సెలెక్టెడ్ లిస్ట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. వారి ఎంచుకున్నటువంటి కేటగిరీని బట్టి మొబైల్ జర్నలిజమా, లేకపోతే మల్టీమీడియానా, లేకపోతే టెలివిజన్ జర్నలిజమా అని చెప్పి. సో మీరు చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని మీరు చెక్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే కొన్నిసార్లు మెసేజ్ ఒకవేళ రాకపోయినా సరే మనం చెక్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నేను రిజల్ట్స్ చెక్ చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్ లేదా కమెంట్స్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకుంటేనే బెటర్ నన్ను అడిగితే. సో కొంతమందికి సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల రాకపోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.